ప్రజల పక్షం మినిట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లె మున్సిపల్ వార్డుల పునర్వ్యవస్థీకరణపై మాజీ కౌన్సిలర్లతో వైఎస్ఆర్సీపీ నిసార్ అహ్మద్. ఉమ్మడి చిత్తూరు జిల్లా సిపిఎల్ సీజన్ 2 క్రికెట్ పోటీలు 9వ రోజు. రేపు కుప్పంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు దంపతులు. డీటెయిల్స్ చూస్తే రేపు కుప్పంలో పర్యటించిన సీఎం చంద్రబాబు సీఎం దంపతులు బుధవారం ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ లో శాంతిపురం మండలం తుమ్మస్ వద్ద హెలిప్యాడ్ కు చేరుకునున్న ముఖ్యమంత్రి అక్కడి నుండి కడపల్లె పంచాయతీ శివాపురంలోని ఇంటికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కుప్పంలో తిరుపతి గంగమ్మ జాతరకు హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సీఎం దంపతులు సమర్పిస్తారు. 1 గంటకు కడపపల్లెలోని ఇంటికి చేరుకుని 3 గంటల 30 నిమిషంలకు హెలికాప్టర్లో బెంగళూరుకు వెళ్లనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. కాగా సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టర్తో పాటు ఎస్పీ తుషార డూడే, కడా పీడీ వికాస్ మర్మత్ సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. మదనపల్లి మున్సిపల్ వార్డుల పునర్వ్యవస్థీకరణపై మాజీ కౌన్సిలర్లతో వైఎస్ఆర్సీపీ సమావేశం. మదనపల్లి మున్సిపల్ వార్డుల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి మున్సిపల్ అధికారులు ఇటీవల విడుదల చేసిన వార్డుల జాబితాపై అభ్యంతరాలను అధికారులకు సమర్పించేందుకు అవసరమైన సూచనలు, అభిప్రాయాలను సేకరించుటకై మదనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎస్ నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ వార్డుల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పారదర్శకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని పేర్కొన్నారు. సమస్యాత్మక విభజిత వార్డుల ప్రతిపాదిత అభ్యంతరాల్లో ఆయా వార్డుల నాయకులు, మాజీ కౌన్సిలర్లు వ్యక్తిగతంగా అధికారులకు సమర్పించి మరియు పార్టీచే ఏర్పాటు చేసిన కమిటీకి సమర్పించాలని 23/5/2026 తేదీలోగా అన్ని వార్డుల అభ్యంతరాలను క్రోడీకరించి నివేదికను రూపొందించి అధికారులకు సకాలంలో అందజేయాలని అన్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ తిరుపతి సమీపంలో మోటార్ సైకిల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. సత్యవేడు మండలంలోని రల్లకుప్పం మరియు వనల్లూరు గ్రామాల్లో ఈ కేంద్రం రానుంది. దీనికోసం 2500 కోట్ల పెట్టుబడిని వెచ్చించనున్నారు. 18 నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభించాలని ఏపీ ముఖ్యమంత్రి ఆ సంస్థను కోరారు. ఈ ప్రాజెక్టుకు పూర్తి సహకారం అందిస్తామని ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ కేంద్రంలో అత్యాధునిక తయారీ విభాగం, టెస్టింగ్ ట్రాక్, పరిశోధనా కేంద్రం మరియు వెండర్ పార్క్ వ్యవస్థ వంటి సదుపాయాలు ఉంటాయి. ఈ ప్లాంట్ కు ఏటా 9 లక్షల మోటార్ సైకిళ్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటోంది. దీని ద్వారా సుమారు 15,000 మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఫ్లయింగ్ ఫ్లై C6 అనే ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ వేరియంట్ ను విడుదల చేసే ప్రణాళికల గురించి కూడా రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ముఖ్యమంత్రికి తెలియజేస్తుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా సిపిఎల్ సీజన్ 2 క్రికెట్ పోటీలు 9వ రోజు వాల్మీకిపురంలో జరుగుతున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా సిపిఎల్ 2లో 9వ రోజు ఉదయం స్పాటన్ వారియర్స్ మరియు హైపరియన్ జట్ల మధ్య ప్రారంభం కానుంది. ఇందులో మొదటగా బ్యాటింగ్ చేసిన హైపరియన్ జట్టు 14 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసి 106 పరుగులు ఉంచింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన స్పాటన్ వారియర్స్ 13.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి 5 వికెట్లు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రెడ్డి ప్రకాష్ 26 బాల్స్ లో 45 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. తర్వాత మధ్యాహ్నం ఎన్కే స్పోర్ట్స్, నితిన్ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఎన్కే స్పోర్ట్స్ లో టాస్ గెలిచి
ఎన్కే ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన నితిన్ వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 140 పరుగులు చేసింది. 141 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన ఎన్కే స్పోర్ట్స్ జట్టు 19.2 ఓవర్లలో 5 వికెట్ల తేడాతో 143 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ కుమార్, కార్యదర్శి సతీష్ యాదవ్, కోచ్ సునీల్ కుమార్లు పాల్గొన్నారు. మదనపల్లి సమీపంలోని మిట్స్ డ్రీమ్ టు బి యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు మిట్స్ ఇండస్ట్రీ రిలేషన్స్ సెల్ వారి ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం పారిశ్రామిక విద్యా పర్యటన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీటెక్ మరియు ఎంటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు బెంగళూరులోని భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ కేంద్రాన్ని సందర్శించినట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు సిడాక్ నాలెడ్జ్ పార్క్ మరియు ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్లలో అమలవుతున్న అత్యాధునిక సాంకేతిక పరిశోధనలో ప్రాజెక్టులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఎం రోహిత్ రెడ్డి, ప్రాజెక్ట్ ఇంజనీర్ మరియు అక్షయ, ప్రాజెక్ట్ అసోసియేట్లు పాల్గొని భారతదేశపు స్వదేశీ మైక్రో ప్రాసెసర్ వేగా రూపకల్పన, క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో జరుగుతున్న పరిశోధనలపై అవగాహన కల్పించారు. అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ట్రైనింగ్ స్కూల్ ద్వారా అందిస్తున్న పరిశ్రమ ఆధారిత శిక్షణ కార్యక్రమాలు, అంతర్జాతీయ స్థాయి ప్లేస్మెంట్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ పారిశ్రామిక పర్యటన ద్వారా విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న పుస్తక జ్ఞానాన్ని పరిశ్రమల్లో అమలవుతున్న ప్రాక్టికల్ సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించుకునే అవకాశం పొందడంతో పాటు గ్లోబల్ టెక్నాలజీ ధోరణిలో మరియు భవిష్యత్తులో ఉన్న ఉపాధి అవకాశాలపై స్పష్టమైన అవగాహన పొందారని తెలిపారు. ఈ పర్యటనలో డాక్టర్ ఆర్ నిధ్య మరియు టి తరంగస్లో అధ్యాపక బృందం మరియు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం బెనెట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.